ఆసరా కంటి ఆసుపత్రి డాక్టర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆసరా కంటి ఆసుపత్రి వైద్యులను యునైటెడ్ జేఏసీ నాయకులు చైర్మన్ జాఫర్, నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీంలతో పాటు కార్పొరేటర్లు వారి ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం జాఫర్ మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ కబ్జాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతూ మహిళలపై అత్యంత దౌర్భాగ్యమైన మాటలను మాట్లాడుతూ చేసిన వ్యవహారం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, నా వాయిస్ను మార్ఫింగ్ చేశారని అనడం చాలా సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం మీదే ఉంది, నిరూపించుకునే సత్తా ఉందా అంటూ సవాల్ విసిరారు. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము అక్కడికి వచ్చి ఆయన పరామర్శించడం, తర్వాత ఆయనకు ధైర్యంగా ఉండమని చెప్పడానికి రావడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆయన మాట్లాడినటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా, ఇవాళ పత్రికల్లో కూడా వ్రాయలేనటువంటి విధంగా, మీడియాలో కూడా ఆ మాటలు వచ్చేటప్పుడు దాన్ని కూడా అంతా బ్లాక్ చేస్తూ ఉన్నారు. అంటే అంత ఘోరంగా ఆ పదజాలంతో మాట్లాడటం అనేటువంటి దాన్ని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను అంటా ఉన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రావు గారికి, ఇవాళ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అంటే ఇవాళ ఒకప్పుడంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కమ్యూనిస్టు నాయకులు ఇవాళ అగ్రస్థానంలో ఉన్నటువంటి వారు. అంటే ఇవాళ అర్బన్ నియోజకవర్గం అంటే వాళ్ళందరూ కూడా అతిరథ మహారథులంతా కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం ఇది. అట్లాంటి ప్రాంతానికి మీరు ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యేగా ఇక్కడ క్యాండిడేట్ అయిన తర్వాత ఎన్నికల్లో గెలవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనంతపురం నగరంలో ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, మిడిల్ క్లాస్ వారంతా కూడా ఉంటా ఉన్నారు. ఇవాళ డాక్టర్ అంటే విలువ లేదు మీకు. ఇవాళ డాక్టర్ అంటే దైవంతో సమానంగా చూస్తారు. అట్లాంటి డాక్టర్ని కూడా మీరు ఖాతరు చేయలే, వారి భార్యను కూడా మీరు ఏమాత్రం లెక్క చేయలే. అంటే మీరు అందరూ కూడా మనిషిని ఏ రకంగా మాట్లాడాలి అనేటువంటి పద్ధతుల్లో కూడా లేరు మీరు. అందుకనే ఇది ఈ రకమైనటువంటి పదజాలాన్ని మీరు ఏదైతే మాట్లాడినారో, ఈ భాష ఎవరికి రాదని కాదు, ఈ భాష డాక్టర్ కూడా వస్తుంది, అందరికీ వస్తుంది ఇది. కానీ వాళ్ళ సంస్కారం అడ్డం వస్తుంది. కాబట్టి ఆ సంస్కారాన్ని వదిలేస్తే ఎవరైనా ఈ రకమైనటువంటి భాష మాట్లాడగలుగుతారు. కానీ మీరు ప్రమాణం చేస్తారు కదా, ఎమ్మెల్యే అయిన తర్వాత రాజ్యాంగం పైన ప్రమాణం చేస్తారు, అసెంబ్లీలో ప్రమాణం చేసినటువంటి వారు. మళ్ళీ ఆ రకంగా ప్రమాణం చేసినటువంటి ప్రజలకు ఏం న్యాయం చేస్తారు నేను అంటా ఉన్నా. 18 నెలల కాలంలో ఇవాళ మా మైనార్టీల పైన జరుగుతున్నటువంటి వాటిపైన, ఇతర అంశాలపైన మీరు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఇది 1 సంవత్సరం కాలం క్రితం జరిగినటువంటి ఘటన అంటా ఉన్నారు. 5 నెలల ఆగస్టు 9వ తారీఖున డబల్ రిజిస్ట్రేషన్ జరిగింది అసరా హాస్పిటల్కి సంబంధించిన దానిపైన. ఇవాళ కోర్టులో నడుస్తూ ఉంది. ఇవాళ మొత్తం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అగ్రనాయకుల వరకు అంశం పోయింది. మేము కోర్టు వ్యవహారం మాట్లాడడంలా. కానీ నేనేమంటా ఉన్నానంటే, ఇవాళ లీక్ చేయడం కూడా తప్పు అంటా ఉన్నా. నేను ఈ రకంగా ఎందుకు లీక్ చేయాలి అంటా ఉన్నా. ఆనాడు జరిగినటువంటిది చాలా ఒకరిద్దరికి మాత్రమే వాళ్ళకి తెలిసినటువంటి అంశాన్ని వాళ్ళ లీక్ చేశారు. లీక్ చేసిన విషయం పైన ఎమ్మెల్యే ఏం మాట్లాడతారు? ఆ రోజే మాట్లాడాలి కదా అంటా ఉన్నారు. మీకు ఇంగిత జ్ఞానం ఉందా అని నేను అంటా ఉన్నా. ఈ ఘటన వచ్చిన తర్వాత, పోనీ ఆడియో రికార్డ్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇవాళ మీరు వచ్చి రావాలి. కనీసం మానవత్వం అనేది ఉంటే, ఎక్కడైనా కూడా కొంత మీలో ఉంటే వినా, మరి ఎప్పుడో డాక్టర్ భార్య వాళ్ళ ఇంటికి వచ్చి మీరు పరామర్శించి ఉండాలి, క్షమించమని చెప్పి అడిగి ఉండాలి. మరి ఆ రకంగా మీరు అందరూ కూడా ఆలోచించుకోకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా కప్పిపుచ్చుకునేటువంటి పద్ధతి సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందులో ఇవాళ అసలు ఆప్టికల్సే కాదు, ఏ అంశమైనా కూడా మేము సూటిగా మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యేగా మీరంతా కూడా గెలిచిన తర్వాత మనం ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా మేము వ్యవహారం నడపాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. కానీ మీరందరూ కూడా దాన్ని కూడా దారి తప్పారు. మీరు మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా, నేనంటా ఉన్నా, మీ దగ్గర ఉన్న ఎన్నికల్లో మీరు గెలిపించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఒక్కరు కనపడలేదే. ఇది ఆదినారాయణ అడ్వకేట్, ఆయన వాళ్ళు ఆదినారాయణ అనేటువంటి వాళ్ళు అడ్వకేట్ మీ వెంట ఉన్నారు, జేఎల్ మురళి ఉన్నారు. మరి చాలా మంది మీ వెంట తిరిగారు కదా, మీరంతా గెలిపించారు. మేమే అభ్యర్థిగా, మేమే క్యాండిడేట్ అయినట్టుగా వాళ్ళంతా కూడా పాపం మేమంతా గెలిపించేదంతా కూడా ఇచ్చేశారు. మరి ఈరోజు కనపడలేదే. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్కడ ఉంటా ఉన్నారు. అంటే వాళ్ళు మాత్రం మీ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు, ఇవాళ వ్యవహారం నడుపుతా ఉన్నారు. అందుకే ఇది చాలా రోజులు సాగదు. ఇది సరైనటువంటి కాదని చెప్పి నేను అంటా ఉన్నా. అందుకే నేను 1-2 ప్రశ్నలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ ప్రధానంగా వైస్ ఛాన్స్ సంబంధించిన అంశం పైన కూడా ఇవాళ మా స్నేహితుడు శ్రీనివాస్ గుప్తా అని, అతని పైన మరి ఇంటూరు చెన్నారెడ్డి మీ మనుషుల ద్వారా దాడి చేశారు. ఇవాళ 70% 80% చెవి వినపడ్డంలే. ఇవాళ భరత్ దగ్గర పోయినారు తెలుగుదేశం పార్టీ.
ఇవాళ లోకేష్ వారి దృష్టికి తీసుకొని పోయినారు, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోయినారు, రామకృష్ణ గారి దృష్టికి తీసుకొని పోయినారు. ఇంతవరకు రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ సబ్ డివిజన్ చేయలేదు దానికి. మరి 30-40 కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా వాటిపైన 4 స్టేషన్లో కంప్లైంట్ చేసినారు కదా, కేసు కూడా రిజిస్టర్ అయింది కదా. మరి ఎందుకు న్యాయం జరగలేదు నేను అంటా ఉన్నా. ఎందుకంటే ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. వాటన్నింటికీ మీరు సమాధానం ఏం చెప్తారో నాకు తెలియదు. కానీ ఇవాళ అస్రా హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయంలో బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఆ రకంగా చెప్పకపోతే రాబోయేటువంటి కాలంలో ఇంతకంటే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.